గత నెలలో అనామకంగా థియేటర్లోకి వచ్చి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు నమోదు చేస్తున్న హాలీవుడ్ చిత్రం అబ్సెషన్. కరీ బార్కర్ స్వయంగా రచించి దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఇండే నవారట్, మైఖేల్ జాన్స్టన్, కూపర్ టామ్లిన్సన్, మేగన్ లాస్లెస్, యాండీ రిక్టర్ కీలక పాత్రల్లో నటించారు. కేవలం 7,8 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా $370 మిలియన్ పైగా వసూళ్లను రాబట్టి స్టిల్ ఇప్పటికీ చాలా దేశాల్లో విజయవంతంగా రన్ అవుతోంది. ముఖ్యంగా మే 15న థియేటర్లోకి రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికే ఇండియాలోనే $77 కోట్ల వసూలు చేసి ఈ సంవత్సరం హైయెస్ట్ హాలీవుడ్ గ్రాసర్ గా నిలిచింది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు సడన్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. కథ విషయానికి వస్తే మంచి టీనేజ్ వయసులో ఉన్న బేర్ ఓ మ్యూజిక్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. అంతేగాక అక్కడే పనిచేసే నిక్కీ ఫ్రీమాన్ను వన్ సైడ్ లవ్ చేస్తుంటాడు. అయితే ఓ రోజు నిక్కీకి ప్రపోజ్ చేద్దామని ఓ షాపులో వన్ విష్ విల్లో అనే ఒక వింత బొమ్మను కొంటాడు. ఈ బొమ్మను పగలగొట్టి ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందని దానిపై వ్రాసుంటుంది. ఇది చూసిన బారెన్ ఓ సందర్భంలో నిక్కీ తనను మాత్రమే ప్రేమించాలని కోరుకుని ఆ బొమ్మను బ్రేక్ చేస్తాడు. దాంతో ఆ మరుసటి క్షణం నుంచి ఆ కోరిక నెరవేరి నిక్కీ ఉన్నపలంగా బేర్ను ప్రేమిస్తున్నానని చెప్పి అతనితో అతని రూమ్కి వెళ్ళిపోయి అక్కడే ఉంటుంది. అప్పటినుంచి వారిరువురు కలిసే ఉంటూ అన్ని పనులు కానిచేస్తారు. కానీ క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ నిక్కీ ప్రేమ బేర్కు సరికొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది. బేర్ అనుక్షణం తన వద్దే ఉండాలని పట్టుబడుతోంది. తనతో నిమిషం కూడా విడిచి ఉన్నా, ఇతరులతో ఉన్నా తీవ్రంగా స్పందిస్తూ హద్దులు కూడా దాటుతూ ఉంటుంది. ఓ సందర్భంలో క్రూరంగా మారి హత్యలు చేసే వరకు వస్తోంది. ఈ నేపథ్యంలో బేర్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డా లేదా అనేది కథ. ఈ మూవీ జూన్ 30 నుంచి యాపిల్ టీవీ ఓటీటీలో కేవలం ఇంగ్లీష్లో అన్కట్ వర్షన్ స్ట్రీమింగ్ అవనుండగా త్వరలోనే తెలుగు, ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.